ఓం నమో వెంకటేశాయ. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమే తమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. ఏ పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపములుగా వేదములు ఆవిర్భవించి ఉన్నాయో, యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోఖిలం జగత్, సమస్తమైనటువంటి వేదములనే సాధనములుగా చేసుకుని ఏ జగత్తు పరమాత్మ నిర్మించాడో ఆ పరమాత్మకి నమస్కరిస్తూ ఉన్నాను అని శ్లోకార్థము. ఈ భావనతోటి శ్రీవారి సన్నిధానము నుండి నిరంతరము సార్వజనీన శ్రేయస్సుని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా శ్రీమద్భగవద్గీత పారాయణామృతాన్ని ప్రవచనామృతాన్ని ప్రసారం చేస్తూ ఉన్నది. ఈ నిరంతర పారాయణ ప్రవచనము ద్వారా మన అంతరంగము శుద్ధమగుగాక అని శ్రీవారిని ప్రార్థిద్దాం. ఈ ప్రార్థనతోటి ఈరోజు నిన్నటి రోజు మనం ఏదైతే పారాయణ క్రమాన్ని ప్రారంభించి ఉన్నామో దాని యొక్క కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు నిన్నటి రోజున చతుర్థ పంచమ షష్ఠ 3 అధ్యాయములతో పాటు మనం ప్రస్తుతం నిరంతరం ప్రవచనం చేసుకుంటూ ఉన్నటువంటి సప్తదశాధ్యాయాన్ని కూడా పారాయణ చేసి ఉన్నాం. ఈరోజు సప్తమ అష్టమ నవములు 3 అధ్యాయములతో పాటు సప్తదశాధ్యాయాన్ని కూడా పారాయణం చేసుకోబోతూ ఉన్నాం. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధాళవులతో ఉండి ఈ పారాయణలో పాల్గొవాలని కోరుతూ ఈ పారాయణం ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. లసత్కుండలామృష్టగండస్థలాంతం జపారాగచోరాధరం చారుహాసం అలివ్యాకులామోదిమందారమాలం మహోరస్ఫురత్కౌస్తుభోదారహారం. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః సప్తమ అష్టమ నవమ సప్తదశాధ్యాయాంతర్గత శ్లోక పారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా.
విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే రుక్మిణీ రాగిణే జానకీ జానయే వల్లవీ వల్లభాయార్చితాయాత్మనే కంస విధ్వంసినే వంశినే తే నమః. శ్రీ వేదవ్యాస ప్రార్థనా శృతి విరోధ సమన్వయ దర్పణం నిఖిలవాది మతాంధ్య విదారణం గ్రథితవానపి సూత్ర సమూహకం మునిసుతం గురు వ్యాసమహం భజే. పారాయణ ప్రారంభం చేసుకోబోయే ముందు నిరంతరము మనం ఈ శ్రీమద్భగవద్గీతని పారాయణ చేస్తూ ఉన్నాం. ఇది వేదసారముగా మనం చాలాసార్లు దీన్ని చెప్పుకుని ఉన్నాం కాబట్టి ఇది వేదసారం ఎట్లా అయింది, శ్రీకృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతను ఉపదేశించడం మాత్రమే ఇది వేదసారం అయిందా, ఆయన చెప్పడం వల్లే ఇది ప్రమాణం అయిందా అంటే ఆయన కూడా వేదాన్ని ఆశ్రయించి వేదగతమైనటువంటి రహస్యాలని మాత్రమే ఉపదేశించాడు కానీ స్వతంత్రమైన ఉపదేశం కాదు అది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించినటువంటి క్రమం అంతా కూడా మనం వేదాన్ని పరిశీలించినట్లయితే అందులో ఉన్న క్రమం ఎట్లా ఉన్నదో అదే క్రమంతో అవే అర్థాలని తీసుకుని ఆయన మధురమైన భాషణతోటి భగవద్గీతామృతాన్ని మనకు అందించాడు ఆయన. అందులో మంత్రార్థాన్ని ఆయన ప్రదర్శిస్తూ ఉన్నాడు ఈ శ్లోకాల్లో అనడానికి అగ్నిచయనం అనేటువంటి ఒక మహాక్రతువు ఉన్నది. ఆ క్రతువులో చాలామంది ఋత్విక్కులు ఉంటారు. అది బ్రహ్మగణం, హోతృగణం, అధ్వర్యుగణం, ఉద్గాతృగణం అని 4 గణాలు ఉంటాయి. ఒక్కొక్క గణానికి 4 ఋత్విక్కులు చొప్పున ఉంటారు. అందులో ఎవరి బాధ్యత వారిది. అధ్వర్యుగణం వాళ్ళు చేసేటటువంటి కర్మ అధ్వర్యుగణం వాళ్ళు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా యజుర్వేద మంత్రములతో కూడి ఉంటుంది. అలాగే ఉద్గాతృగణం వాళ్ళు చేసేటువంటి ప్రక్రియ అంతా కూడా సామగానంతో కూడి ఉంటుంది. హోతృగణం వాళ్ళు చేసేటువంటిది కూడా ఋగ్వేదంలో చెప్పబడినటువంటి మంత్రములతోటి స్తుతములు, శస్త్రములు అని ఉన్నాయి. ఆ మంత్రములన్నీ చెప్తూ వాళ్ళ కర్మలు చేస్తూ ఉంటారు. ఇలాగా 4 గణాలు వారు కూడా ఆ కర్మలో అవిశ్రాంతంగా ఈ కర్మను చేస్తూ ఉంటారు. ఆయా మంత్రములు ఎప్పుడు చెప్పవలసి ఉన్నదో వేదమే చెప్పి ఉన్నది. ఎవరెవరి ప్రక్రియ, ఎవరెవరు ఏ కర్మని ఆచరించాలో, ఏ సమయానికి ఆచరించాలో వేదం చెప్పింది కాబట్టి చెప్పిన ప్రకారము ఆయా కర్మల్ని వాళ్ళంతా చేస్తూ ఉంటారు. అందులో యజుర్వేదానికి సంబంధించినటువంటి ఒక మంత్రము అయితే ఇది ఋగ్వేదానికి సంబంధించిన మంత్రమే. ఈ మంత్రాన్ని హోత అనేటువంటి ఒక ఋత్విక్కు పఠిస్తూ ఉంటాడు. వీటి పేరు సామిధేని అని మంత్రం. ఈ పేరు సామిధేని అంటే అగ్నిసమింధన ప్రకాశికాహ రుచః సామిధేన్యః అని పేరు వీటికి. అంటే అగ్నిని ప్రజ్వలింపజేసే శక్తి ఉన్నటువంటి మంత్రములట ఇవన్నీ. వాస్తవానికి మనం ఏవో ఇంధనం వేస్తే, సమిధులు వేస్తే ప్రజ్వలనం అనేది మన కంటికి కనిపిస్తూనే ఉంటుంది. కానీ మంత్రముల ద్వారా ప్రకాశనం ఎలా ఏర్పడుతుంది అనే విషయం వేదం మనకి చెప్తూ ఉన్నది. అగ్నిసమింధన ప్రకాశికాహ రుచః సామిధేన్యః అని ఈ మంత్రములను పఠిస్తూ మధ్యలో ఒక మంత్రం ఈ విధంగా ఉన్నది. ఆ మంత్రం యొక్క అర్థం మనకి ఇలా తెలియజేస్తూ ఉన్నది. అతినిహో అతిస్త్రిధోత్యచిత్తిమత్యరాతిమగ్నే విశ్వాహ్యగ్నే దురితా సహస్వాథాస్మభ్యగుం సహవీరాగోరయిందాః అతినిహో అతిస్త్రిధః నికృష్టాని శ్వశూకరాది జన్మాని జిహీతే ప్రాప్యతే యైః దురిత విశేషైః తాని దురితాని నిహ్ ఇది శబ్దేన ఉచ్యంతే అని అతినిహః అని ఈ మంత్రంలో ఉన్నటువంటి శబ్దానికి భాష్యకారులు ఈ విధమైనటువంటి వివరణ ఇస్తూ ఉన్నారు కాబట్టి అది చెప్పవలసి వస్తూ ఉన్నది. మనిషి ఏ దురితముల చేత అయితే శూకరాది జన్మములు అంటే శునకము, కుక్క, పంది మొదలగాగినటువంటి అనేక నికృష్టమైనటువంటి జన్మములు ఎత్తుతూ ఉంటాడో ఆ జన్మలకు ఏవి కారణములై ఉన్నాయి అంటే అనేక దురితములు కారణములుగా ఉన్నాయని చెప్తున్నారు. శ్వశూకరాది జన్మాని అతినిహః వీటన్నిటికీ జిహీతే ప్రాప్యతే శూకరాది జన్మములు అంటే మనం చెప్పినటువంటి నికృష్టమైన జన్మములకు కారణమవుతున్నాయి ఈ దురితములన్నీ కూడా. అతినిహః అని ఇవన్నీ పొందుతున్నాడు ఈ దురితముల చేత. అలాగే శ్రిధ అంటే శరీర నికృష్టాది, శరీర కృష్యాది రోగములన్నీ కూడా. ఈ రోగములన్నీ ఎలా వస్తున్నాయి అంటే శరీరము కృషించిపోతోంది అంటే అర్థం ఏమిటి అంటే
చిన్న తిండి లోపల ఇమడకపోవడం. తద్వారా ఏమవుతుందంటే జఠరాగ్నికి మనం సమర్పించేటువంటి అన్నం ఏదైతే ఉందో ఆ అన్నం జఠరాగ్నికి చేరకపోతే ఆయన మన శరీరాన్ని ఆవహిస్తాడు. శరీరాన్ని ఆవహించడం ద్వారా శరీరం అంతా ఆయన భక్షణ చేస్తూ ఉంటాడు. తద్వారా శరీరం శుష్కించిపోతూ ఉంటుంది. అది శ్రిధ అని చెప్తున్నారు ఇక్కడ. ఆ విధంగా శ్రిధ శరీరం. అలాగే జలోదర వ్యాధి, శరీరం అంతా కూడా నీరు నిండిపోయి ఉంటుంది. ఇలాంటి అనేక రోగములు, ఒకటి కాదు, శరీరము కృషించిపోవడానికి కారణములైనటువంటి అనేక రోగ విశేషములన్నీ కూడా శ్రిధ్ అనే శబ్దం చేత చెప్పబడుతున్నాయట. హే అగ్నే అతినిహో అతిస్త్రిధోత్యచిత్తిమత్యరాతిమగ్నే అని అగ్నిని ప్రార్థన చేస్తున్నాడు అక్కడ ఈ హోత యజమానుడి తరఫున. ఈ ప్రార్థన చేస్తూ యజమానుడికి ఈ దురితములు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ శూకరాది నికృష్టమైన జన్మలకు కారణములైనటువంటి ఏ పాపములైతే ఉన్నాయో ఈ పాపములన్నీ కూడా అతిసహస్వ అతిశయేన వినాశయ. ఈ దురితములు ఉండడం ద్వారా అతను ఉత్కృష్టమైనటువంటి గతిని పొందలేకపోతూ ఉన్నాడు. ఇవన్నీ ప్రతిబంధకములవుతూ ఉన్నాయి కాబట్టి ఇతని యొక్క దురితములన్నీ కూడా నశింపజేయి హో అగ్నిదేవ అని ప్రార్థన చేస్తున్నాడు. అలాగే శ్రిధ రోగాంశ అతిసహస్వ అతిశయేన వినాశయ. నిహో అతిస్త్రిధోత్యచిత్తిం. అచిత్తి అంటే ఏమిటని మనం కర్మ చేస్తూ ఉన్నాము. కర్మానుష్ఠాన విషయజ్ఞత్యభావం అతిసహస్వ. మనం చేసేటువంటి కర్మ దాని ఎందు కనుక మనకు శ్రద్ధ లేకపోతే చేసే కర్మ విగుణమైపోతుంది. లోకంలో కూడా మనం మనస్సు దాని ఎందు లగ్నం చేయకుండా చేసే ఏ కర్మైనా సరే అది ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది అనేది మనకి అనుభవంలో ఉన్న అంశమే. కాబట్టి అందులోనూ వేదవిహితమైనటువంటి కర్మలను ఆచరించేటప్పుడు మనిషి ఎంత శ్రద్ధాళువై ఉండాలి, ఎంత శ్రద్ధతో కూడి కర్మను చేయాలి, చెప్పే మంత్రం ఎలా ఉండాలి, చేసే క్రియ ఎలా ఉండాలి, చెప్పే మంత్రానికి చేసే కర్మకి సంబంధం ఉందా లేదా, ఇంతటి ఆలోచన చేస్తూ కర్మను ఆచరిస్తూ ఉండాలి. ఆ విధంగా అచిత్తిం అంటే కర్మానుష్ఠాన విషయ జ్ఞప్త్యభావం. ఈ రకమైనటువంటి ఏ రకమైన ఇబ్బంది లేకుండా, అంటే ఆలోచన నాకు కర్మపరంగానే ఉండాలి తప్పితే కర్మేతరము యందు నా మనస్సు వ్యాపృతము అవకుండా ఉండుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అచిత్తిం అరాతిమగ్నే. అరాతి అంటే కర్మ విఘ్న నివారణం శత్రుం. వాస్తవానికి మనం మంచి పని ఏ పని చేస్తూ ఉన్నా మొట్టమొదట ప్రారంభం వచ్చేది విఘ్నమే. మనం చేసేటువంటి కర్మ ఇది అని తెలిస్తే, ఆ తెలిసినటువంటి కర్మకి ఇది ఫలమని తెలుసుకుంటే దాన్ని విఘ్నం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ విఘ్నాలు దైవ సంబంధమైన విఘ్నములు వేదం చెప్పింది, మనుష్య సంబంధమైన విఘ్నములను చెప్పింది. కాబట్టి ఎటువంటి విఘ్నములు కూడా ఈ కర్మ అనుష్ఠానం చేసేటువంటి యజమానికి ఉండకుండా ఉండుగాక అని ప్రార్థన. నిహో అతిస్త్రిధోత్యచిత్తిమత్యరాతిమగ్నే. ఈ అరాతి శత్రువు అనేవాడు లేకుండా చేయుగాక. ఇతను కర్మానుష్ఠానం చేస్తున్నాడు. ఈ చేసే కర్మ నిష్కామ కర్మ కాబట్టి ఎటువంటి విఘ్నము కలగజేయకుండా ఉండుగా కానీ ప్రార్థన. కిం బహునా, ఇన్ని పనులు చేస్తున్నాను కదా, ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి. చేయవలసినటువంటి కృత్యములు ఇంకా ఉన్నాయి. నువ్వు పాపక్షయం చేయవలసినటువంటి ఇంకా అంశాలు ఉండిపోయాయి. ఏమిటి అంటే ఏమి అడగాలో మనకు తెలియదు కాబట్టి వేదమే చెప్తూ ఉన్నది. విశ్వాహ్యగ్నే దురితా సహస్వా. విశ్వాని సమస్త దురితాని విఘ్న కారణాన్ని అతి సహస్వ. ఈ సమస్తమైనటువంటి దురితములు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి అంశంలోనూ నాకు ప్రతిబంధకంగా ఉన్నాయి. ఆ దురితము పాపం ఉండడం వల్ల ఏ రకమైనటువంటి శుభము నాకు కలగటం లేదు. దీనివల్ల నేను ఏ పని చేయలేకపోతున్నాను. నిరంతరము నన్ను బాధిస్తూ ఉన్నది ఈ పాపం. కాబట్టి సమస్తమైనటువంటి దురితములు చేసిన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అతి సహస్వ. విశ్వాహ్యగ్నే దురితా సహస్వ. ఇప్పటికేమైంది? సమస్తమైనటువంటి దురితములను నశింపజేయి అని ప్రార్థన చేశాం. ఇప్పటికీ రోగగ్రస్తుడైనటువంటి వాడికి రోగానికి ముందు మందు ఇచ్చిన తర్వాత ముందు రోగం శరీరం నుంచి దూరం అయితే తర్వాత బలానికి మందు వాడాలి. కానీ రోగగ్రస్తుడు బలానికి మందు వాడితే రోగంతో పాటు మరింత రోగం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు ఉన్న రోగం ఏమిటి అంటే పాపం. కాబట్టి ఆ దురితం ఏదైతే ఉన్నదో, ఆ పాపం ఏదైతే ఉన్నదో అవి ఈ కర్మ ద్వారా పోగొట్టుకోవాలనే ప్రయత్నంతో ఈ కర్మాచరణ చేస్తున్నాడు. కాబట్టి ఈ కర్మ వల్ల ఈ పాపం నశిస్తుంది అనే వేదమే చెప్పింది. కాబట్టి పాపక్షయార్థమే ఈ కర్మ చేస్తున్నాడు. కాబట్టి ఇతడికి ఈ దురితములన్నీ కూడా నశింపజేయి. ఇప్పుడు ఏమైంది అంటే శరీరం నుంచి దురితమంతా దూరమైంది. శరీరం శుభ్రమైంది, నిర్మలమైంది, ఫ్రెష్గా ఉంది. ఇప్పుడేం కావాలి? అథాస్మభ్యగం సహవీరాగం రయిందాహ. అస్మభ్యం అంటే బహువచనంగా వాడారు. మాకందరికీ కూడా సహవీరాగో రయిందాహ వీరాహ పుత్రైః సహితాహ యుక్తాహ ధనం రయిం ధనం దాహ దేహి
అని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు సమస్తమైనటువంటి దురితములు దూరం అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఫలాన్ని అడగడానికి నేను సమర్థుడయ్యాను కాబట్టి నా దగ్గర ఏ రకమైన ప్రతిబంధకం లేదు కాబట్టి ఇప్పుడు పూర్ణమైనటువంటి ఫలాన్ని పొందడానికి నా శరీరం సిద్ధంగా ఉంది, నా మనస్సు శుభ్రపడింది. కాబట్టి వీరులతో కూడినటువంటి వీరై పుత్రై సమర్థులైనటువంటి పుత్రులతో కూడినటువంటి ధనాన్ని నాకు ఇయ్యి. కేవలం పుత్రుల్ని అనుగ్రహించినా ప్రయోజనము లేదు, కేవల ధనాన్ని ఇచ్చినా ప్రయోజనం లేదు. కాబట్టి ఏది కోరాలో అది ఎలా కోరాలో కూడా వేదం చెప్పింది కాబట్టి చెప్పిన ప్రకారం ఈ మంత్రంలో ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. చెప్పిన ప్రకారమే ఈ ఫలాన్ని కూడా యజమానుడు పొందుతాడు. అయితే ఇప్పుడు చెప్పినటువంటి ఈ మంత్రానికి మన భగవద్గీతకి ఏదైనా సంబంధం ఉందా అంటే, ముందు ఆరంభంలో చెప్పుకున్నటువంటి స్వశూకరాది జన్మకు అంటే నికృష్టమైన జన్మలకు ఏదైతే కారణములు అయ్యాయో, ఏ దురితములైతే కారణములుగా మనం చెప్పుకున్నామో ఆ దురితములు అన్నీ కూడా ఇక్కడ మన పూర్తిగా షోడశాధ్యాయంలో అంటే 16వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు మనకి ఒక్కొక్కటి ఉపదేశం చేసి చూపించాడు. కొంత పారాయణ అయిన తర్వాత ఆ అంశాన్ని మళ్ళీ మనం పునః చర్చ చేసుకుందాం. ఈలోగా పారాయణం ప్రారంభం చేద్దాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోऽధ్యాయః. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. జ్ఞానంతేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యజ్ఞాతవ్యమవశిష్యతే. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ. అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ. అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః. ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. బలం బలవతాంచాహం కామరాగ వివర్జితం. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభా. ये चैव सात्विका भावा राजसास्तामसाश्च ये. मत्त एवेति तान् विद्धि न त्वहन्तेषु ते मयि.
त्रिभिर्गुणमयैर्भावैरेभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम् दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते मायामेतान्तरन्ति ते न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः माययापहृतज्ञाना आसुरं भावमाश्रिताः चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभा तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते प्रियो हि ज्ञानिनोत्यर्थमहं च मम प्रियः उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवः सर्वमिति समहात्मा सुदुर्लभः कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्ते अन्यदेवताः तं तन्नियममास्थाय प्रकृत्या नियता स्वया यो यो यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम् सतया श्रद्धया युक्तस्तस्याराधनमीहते लभते च ततः कामान् मयैव विहितान् हितान् अन्तवत्तु फलं तेषां तद्भवत्यल्पमेधसाम् देवान् देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धयः परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम् नाहं प्रकाशः सर्वस्य योगमाया समावृतः मूढोऽयन्नाभिजानाति लोको मामजमव्ययम् वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन भारत सर्वभूतानि सम्मोहं सर्गे यान्ति परन्तप येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये
ते ब्रह्म तद्विदुः कृत्स्नमध्यात्मम् कर्म चाखिलम् साधिभूताधिदैवं मां साधियज्ञं च ये विदुः प्रयाणकालेऽपि च मां ते विदुर्युक्तचेतसः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे ज्ञानविज्ञानयोगो नाम सप्तमोऽध्यायः। अथ श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे अक्षरपरब्रह्मयोगो नाम अष्टमोऽध्यायः। अर्जुन उवाच किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते अधियज्ञः कथं कोऽत्र देहेऽस्मिन् मधुसूदन प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः। श्रीभगवानुवाच अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवकरो विसर्गः कर्म संज्ञितः अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् अधियज्ञोऽहमेवात्र देहे देहभृताम्बरा अन्तकाले च मामेव स्मरन् मुक्त्वा कळेवरम् यः प्रयाति समद्भावं याति नास्त्यत्र संशयः यं यं वापि स्मरन् भावं त्यजन्ते कळेवरम् तन्तमेवैति कौन्तेय सदा तद्भावभावितः तस्मात् सर्वेषु कालेषु मामनुस्मर युध्य च मय्यर्पितमनो बुद्धिर्मामे वैश्यस्य संशयम् अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन् कविं पुराणमनुशासितारमणोरणीयां समनुस्मरेद्यः सर्वस्य धातारमचिन्त्य रूपमादित्यवर्णं तमसः परस्तात् प्रयाणकाले मनसाचलेन भक्त्या युक्तो योगबलेन चैव भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक् सततं परं पुरुषमुपैति दिव्यम् यदक्षरो वेदविदो वदन्ति विशन्ति यद्यतयो वीतरागाः यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये सर्वद्वाराणि संयम्य मनोहृदि निरुध्य च मूर्ध्याधायात्मनः प्राणमास्थितो योगधारणाम् ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन् मामनुस्मरन् यः प्रयाति त्यजन् देहं स याति परमां गतिम्
అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతాః ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోऽర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే సహస్రయుగ పర్యంతమహర్యద్బ్రహ్మణో విదుః రాత్రియుగ సహస్రాంతాంతే హోరాత్ర విదో జనాః అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్తసంజ్ఞకే భూతగ్రామः స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యహరాగమే పరస్తస్మాత్తు భావోऽన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్య సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి అవ్యక్తోక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాంగతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ పురుషः స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని యేన సర్వమిదం తతం యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసః జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే శుక్లకృష్ణే గతీహ్యేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిమన్యయా వర్తతే పునః నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మ యోగో నామ అష్టమోऽధ్యాయః అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ నవమోऽధ్యాయః శ్రీభగవానువాచ
ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం ససుఖం కర్తుమవ్యయం అశ్రద్ధధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని న చాహంతేష్వస్థితః న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నమవశం ప్రకృతేర్వశాత్ న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనమసక్తం తేషు కర్మసు మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం మోఘాశామోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం అహం క్రతురహం యజ్ఞస్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యమహమగ్నిరహం హుతం పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార రుక్సామయజురేవ చ గతిర్భర్తా ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున
त्रैविद्या मां सोमपाः पूतपापाः यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकमश्नन्ति दिव्यां दिवि देवभोगान् ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्ना गतागतं कामकामा लभन्ते अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् येऽप्यन्यदेवता भक्ता यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम् अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च न तु मामभिजानाति तत्त्वेनातश्च्यवन्ति ते यान्ति देवव्रता देवान् पितॄन् यान्ति पितृव्रताः भूतानि यान्ति भूतेज्या यान्ति मद्याजिनोऽपि माम् पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति तदहं भक्त्युपहृतमश्नामि प्रयतात्मनः यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् शुभाशुभफलैरेवं मोक्ष्यसे कर्मबन्धनैः सन्न्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् अपि चेत् सुदुराचारो भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यग् व्यवसितो हि सः क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति मां हि पार्थव्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः स्त्रियो वैश्यास्तथा शूद्रास्तेऽपि यान्ति पराङ्गतिम् किं पुनर्ब्राह्मणाः पुण्या भक्ता राजर्षयस्तथा अनित्यमसुखं लोकमिमं प्राप्य भजस्व माम् मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु मामे वैष्यसि युक्त्वैव मात्मानं मत्परायणः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे राजविद्या राजगुह्ययोगो नाम नवमोऽध्यायः। మనం ఇందాక చెప్పుకున్నటువంటి మంత్రార్థానికి సంబంధించి భగవద్గీతలో ఈ అంశములు ఎక్కడ ఉన్నాయి అనే విషయంలో ఆపుకుని ఉన్నాం. మనం షోడశోధ్యాయం దైవాసుర సంపద్విభాగాన్ని మనం ప్రవచనపూర్వకంగా అలాగే పారాయణపూర్వకంగా మనం చేసుకుని ఉన్నాం కాబట్టి ఆ అర్థములు మన మనస్సులో నిలిచి ఉంటాయి అనే అభిప్రాయంతో అక్కడ ఈ మంత్రముల యొక్క విషయం ఏ విధంగా వ్యాపించి ఉన్నది, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అందించిన అర్థములన్నీ వేదార్థములు ఎలా అయ్యాయి అనే విషయం కోసం
ఈ మంత్రార్థం ఇక్కడ ఎక్కడ పరమాత్మ ఉపదేశించాడు అనే విషయం ఒకసారి తెలుసుకోవాలి కాబట్టి ఈ విషయాన్ని ప్రస్తావన చేయవలసి ఉన్నది. మామూలుగా ప్రారంభంలోనే దైవ సంపత్తులు కొన్ని, ఆసుర సంపత్తులని విభాగం చేసి అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అని మొదలుపెట్టి 3 శ్లోకాల వరకు దైవీ సంపదలని ఉపదేశం చేశాడు పరమాత్మ. 4వ శ్లోక ఆరంభం చేసి దంభ దర్ప అభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం అని దంభము, దర్పము, అభిమానము, క్రోధము, పారుష్యము ఈ విషయాలు ఆల్రెడీ మనం చెప్పుకుని ఉన్నాం కాబట్టి వివరణ ప్రత్యేకించి అవసరం లేదు. అయితే ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సిన అంశం ఎందులో ఉంది అంటే, అక్కడ చెప్పినటువంటి దురిత విశేషములు ఏవైతే చెప్పారో మంత్రంలో, ఏ పాప విశేషముల చేత ఏ శూకరాది నికృష్టమైన జన్మలు వస్తాయని మంత్రం మనకు వివరించి చెప్పిందో, అక్కడ చెప్పినటువంటి దురితములు పాపములు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ విశేషించి ఇక్కడ మనకి కనబరుస్తూ ఉన్నాడు. దంభ దర్ప అభిమాన అని మొదలుపెట్టి ఆ దురితములు ఏమిటి, ఆ స్వరూపం ఏమిటి అనే విశేషం తెలియడం కోసము అవన్నీ కూడా ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్గా ప్రారంభించి దంభ అని మొదలుపెట్టి 19వ శ్లోక పర్యంతం కూడా ఈ విశేషములన్నీ అక్కడ కేవలం దురితములని మాత్రమే చెప్పి ఉన్నారు. ఆ దురితములు ఏమిటి అనేటువంటి విభాగము, ఆ విశేషములు అవి ఏ స్వరూపాల్లో ఉంటాయి, మనిషి మనస్సులో ఏ రకంగా నెలకొని ఉంటాయి, దాని యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది పురుషుల్లో అనే అంశములన్నీ ఒక్కొక్కటిగా చెప్పుకుని దాని వివరణే ఇక్కడ ఇచ్చినట్లుగా మనం భావన చేయవలసి ఉన్నది. కాబట్టి అయితే అక్కడ చెప్పినట్లుగా ఏ విధమైన జన్మలు వస్తాయని మనం మంత్రంలో తెలుసుకున్నామో, ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా మనకి అదే ఉపదేశం చేశాడు. ఏ విధంగా తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామి అజస్రమశుభాన్ ఆసురీష్వేవయోనిషు అని మనకు వివరణ ఇచ్చారు. ఏ విధంగా అయితే నిరంతరము సాధువులను ద్వేషిస్తూ నన్ను కూడా వదలకుండా, సాధువులను ద్వేషించడంతో పాటు వాళ్ళు కేవలం వాళ్ళని మాత్రమే ద్వేషించడం అనే దాంతో ఊరుకోలేదు, కేవలం ఈ సన్మార్గ ప్రవృత్తిని బోధించేటువంటి నన్ను కూడా ద్వేషిస్తూనే ఉన్నారు. కేవలం క్రూర స్వభావం, క్రూరమైనటువంటి హింసాపరమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు. ద్విషతః క్రూరాను, ద్విషత అనే శబ్దానికి నిరంతర ద్వేషం అని చెప్తుంది ఈ అర్థం. ఈ శబ్దం ఏం చేస్తుంది అంటే, ద్విషత అనే శబ్దము నిరంతర ద్వేషాన్ని చెప్తూ ఉంటుంది. వాళ్ళకి ఏ రకమైనటువంటి సన్మార్గంలో ఉండేటువంటి వాళ్ళని చూసినా, సన్మార్గ ప్రవృత్తి గురించి చెప్పినా వాళ్ళకి ఏ రకమైనటువంటి రుచి ఉండకపోగా, పైగా వాళ్ళకి అటువంటి సన్మార్గంలో ప్రవర్తించేటువంటి వాళ్ళందరి పట్ల కూడా ద్వేషభావాన్ని కలిగి ఉంటారు, క్రూరమైన స్వభావం, హింసా ప్రవృత్తి కలిగి ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఏం చేస్తున్నానంటే అశుభాన్, నిరంతరము ఏది వేద విరుద్ధమైన కర్మలనే ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళని నేనేం చేస్తున్నాను, క్షిపామి అంటే సంసారేషు క్షిపామి. సంసారములు అంటే జన్మ మృత్యు అనేటటువంటి ఈ సంసార చక్రంలో నిరంతరము ఉత్పత్తి మరణము ఈ విధమైనటువంటి సంసారముల్లోనే వాళ్ళని క్షిపామి, విసిరేస్తున్నాను అన్నాడు. కేవలం పోని పుడుతూ ఉంటాం పోతూ ఉంటాం, పోని నష్టమేముంది అనుకుంటే కేవలం ఎక్కడో అక్కడ జన్మ ఉత్పత్తి కాదు. ఆసురీష్వేవయోనిషు తతోపి విశేష. ఎక్కడ పుడుతున్నాము అంటే క్రూరమైనటువంటి వ్యాఘ్ర సింహాదుల యందు మా జన్మ. అటువంటి జన్మలో మనకి కలుగుతూ ఉంటాయి ఈ రకమైనటువంటి ద్వేషభావన వల్ల, సన్మార్గేతర ప్రవృత్తి వల్ల, అంటే రాక్షస ప్రవృత్తి వల్ల. ఈ విధంగా చెప్పుకుంటూ తర్వాత ఆసురీం యోనిమాపన్నాహ మూఢా జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంతి అధమాంగతిం. ఈ నిరంతరము ఎప్పుడైతే ఈ రకమైనటువంటి స్వభావాలతోటి ఆసురీ గుణములు కలిగి ఆసురీ యోనులు ఎందే వీడు జన్మిస్తూ ఉంటారో, ఈ క్షుద్రమైన స్వభావాన్ని కలిగి ఉంటారో, వాళ్ళు నిరంతరము కూడా ఆ స్థానాన్ని పొందుతూ ఉంటారు. ఎప్పటికీ నన్ను చేరలేరు. మామప్రాప్యైవ కౌంతేయ తతోయాంతి అధమాంగతిం. మనం ముందు చెప్పుకున్నటువంటి క్రూరమైనటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో, వ్యాఘ్ర సింహాదులవన్నీ, అంటే క్రూర స్వభావం వాటికి ఉన్నది సహజమే. కాబట్టి క్రూర స్వభావం ఉండడం మానవునికి సహజం కాదు. కాబట్టి ఆ స్వభావంతో ఉండేటువంటి వాళ్ళకి వచ్చే జన్మలను ఏమిటో కృష్ణ పరమాత్మ మనకు అందించాడు. కాబట్టి ఆ రకమైన స్వభావం నుంచి ఇంకా దిగజారుడి కింద, ఇందాక మనం మంత్రంలో చెప్పుకున్న భావం ఏదంటే శ్వశూకరాది జన్మలు, అంటే కుక్క, పంది జన్మ ఇత్యాది నీచమైనటువంటి జన్మలు. వాస్తవానికి పదాలు వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా వేరే భాషలో విన్నా వచ్చే అర్థాలు ఇవే. కాబట్టి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఆ రకమైన జన్మలని. కాబట్టి ఆసురీం యోని మాపన్నాహ మూఢా జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతోయాంతి అధమాంగతిం. ఇంకా నికృష్టమైనటువంటి జన్మలనే పొందుతారు అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ కూడా మనకి షోడశాధ్యాయంలో ఉపదేశించి ఉన్నాడు.
యథాతథంగా మంత్రాన్ని తీసుకుని అక్కడ ఉండే దురిత విశేషాలని, అక్కడ చెప్పినటువంటి ఏ ఏ జన్మలనైతే అక్కడ వేదం మనకి చెప్పిందో అదే విషయాల్ని మనకి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ అధ్యాయంలో అందించి ఉన్నాడు. కాబట్టి సాక్షాత్తు వేద సారమే, వేదార్థమే భగవద్గీత. కాబట్టి నిరంతరము ఈ భగవద్గీత పారాయణం ద్వారా మన యొక్క దురితములను నశించాలని శ్రీవారిని ప్రార్థన చేద్దాం. సద్గతి మనకి కలగాలని, సన్మార్గము పట్ల మనకి ప్రవృత్తి కలగాలని శ్రీవారిని ప్రార్థిస్తూ సప్తదశాధ్యాయాన్ని కూడా పారాయణం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోऽధ్యాయః. అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. శ్రీభగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోయం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఏవ సః. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః. ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే యే తపో జనాః. దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః. కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః. మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్వాన్. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః. యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఆయుః సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః. రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహారా సాత్విక ప్రియాః. కట్వం లలవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాయినః. ఆహారా రాజసస్యేష్ట దుఃఖ శోకామయ ప్రదాః. యాతయామంగతరసం పూతి పర్యుషితం చ యత్. ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్టో య యుజ్యతే. యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః. అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్. యుజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం. శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. దేవద్విజగురు ప్రాజ్ఞ శౌచనం శౌచమార్జవం. బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్. స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః. భావసంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః.
అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపః క్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థయుజ్యతే యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోధ్యాయః. ఈ అధ్యాయముల యొక్క పారాయణ ఫలమంతా కూడా శ్రీవారికి అర్పణ చేస్తూ ఇప్పుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచినటువంటి శ్రీకృష్ణ లీలామృతాన్ని మనం శ్రవణం చేద్దాం. కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీనివాస హరి కృష్ణ కృష్ణ శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ శ్రీనివాస హరి కృష్ణ కృష్ణ శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ శ్రిత జనపాలక కృష్ణ కృష్ణ శ్రీ సతి రమణ కృష్ణ కృష్ణ శ్రిత జనపాలక కృష్ణ కృష్ణ శ్రీ సతి రమణ కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సామజ గమన కృష్ణ కృష్ణ సామజ వరద కృష్ణ కృష్ణ సామజ గమన కృష్ణ కృష్ణ సామజ వరద కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన
कृष्ण कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं మంగళ శ్లోకములతో మంగళాంతముగా ఈ కార్యక్రమాన్ని సమాప్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోऽस्तुతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.